హలో టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవిని. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం చికెన్ నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా పసుపు తగినంత, తర్వాత కారం వేసుకోవాలి, మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అందులో ఆనియన్ కూడా వేసుకోవాలి. మనం ఆనియన్ ఆయిల్లో కాదు దీంట్లో వేసుకొని ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కర్రీలో ఎన్ని వేసుకుంటామో అన్ని ఆనియన్స్ వేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేశాక మీరే నాకు చెప్తారు కామెంట్లో, అంత బాగుంటుంది. ఇంకా దాంట్లో సరిపోయిన టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ప్లీజ్ అండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. గరం మసాలా మనం పౌడర్ చేసుకొని వేసుకోవాలి, మెత్తగా కాకుండా కచ్చపక్కగా వేసుకొని దంచుకొని వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ కూడా ఇంట్లో ఉంటుంది, యాజ్ యూజువల్ వేసుకోవాలి దాంట్లో. అండ్ దాంట్లో మనము గడ్డ పెరుగు తీసుకొని దాన్ని స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పెరుగుని మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే దాదాపు 10 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను కేజీ చికెన్కి. చాలా బాగుంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకి మనం ఉప్పు కారం మసాలా వేసుకున్నాం కదా, అవన్నది దాంట్లో పట్టేటట్టుగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని బాగా చాలా అంటే చాలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో, బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. కొద్దిగా మనకి వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది దాంట్లో. తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టుకొని మనకు చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో మనం చికెన్ దాంట్లో మనం వేసుకోలే కదా, బగారా దినుసులు ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సాజీరా, లవంగం, చెక్క, మన దగ్గర ఏమేమి ఉంటాయో మసాలా దినుసులు అవన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆకు కూడా వేసుకోవాలి దాంట్లో. వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ అయిన చికెన్ ఉంటుంది కదా, దాంట్లో మనం ఈ చికెన్ అనేది దాంట్లో వేసుకొని బాగా అంటే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఆయిల్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో వేసుకోండి, లేదా అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గిన్నెతో చేయితో వేసేసుకోండి. అది ఆయిల్లోనే చాలా మొత్తం పీస్ అనేది మెత్తగా ఉడికిపోవాలన్నమాట. దాంట్లో సిమ్లోనే ఉంచుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పైన అయితే ఉడికించొద్దు దీన్ని, చికెన్ని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది దగ్గరికి, ముక్క అనేది బాగా ఉడికిపోయింది. దీంట్లో కొన్ని వాటర్ పోసుకున్నాము. నేను కొంచెం గ్రేవీ టైప్గా చేస్తున్నా చపాతీలోకి. ఫ్రై అయితే మంచిగా ఉండదు కదా, అంటే మంచిగా ఉండకపోవడం అంటే చపాతీలో సరిపోదు కదా, అందుకని నేను కొన్ని వాటర్ వేసుకున్నా. ముక్క మొత్తం ఆయిల్లో మొత్తం ఉడికిన తర్వాతనే మనం వాటర్ వేసుకోవాలి. ఇందాక ఇందులో చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా, దాంట్లోనే వాటర్ తీసుకున్నాను. ఇది ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. చూసారా చిక్కగా అయిపోయింది. చపాతీలోకి గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే గ్రేవీ టైప్గా చేశాను. నేను ఇక్కడ ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా యూస్ చేస్తాను. అంతే, చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్లో నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.